సబితమ్మ ఇంటికాడ నుంచే మొదలు పెడదాం. వద్దన్నా, ఏమమ్మా? ఈ సమాజంలో మాలాంటి వాళ్ళని అపశకనం అంటారు. మంచి పని మీద బయలుదేరుతున్నారు. మా ఇంటి నుంచి వద్దన్నా. దొంగతనానికి ముహూర్తం కావాలి గాని మంచి పనికి ముహూర్తాలు శకినాలు ఎందుకమ్మా? మంచి మనసుండే చాలు. చేవల నుంచే మొదలు పెడదాం. ఎయిర్పోర్ట్లు హైటెక్ సిటీలు కడుతున్నారు, అవసరమే, కట్టండి స్వామి. కానీ రైతులకి ఎరువులు చెరువులు కూడా అవసరమేనని గుర్తించండి స్వామి. జ్వరం ఇంకా తగ్గలేదు, కాళ్ళు మొత్తం పుండ్లైపోయినాయి. కొంచెం ఆగిపోతే బాగుంటుంది కదా. ఎండలు కూడా సెగలు కక్కుతా ఉన్నాయి. మళ్ళీ మీకేమైనా అయితే. రైతు ఏమన్నా చెట్టు కింద నించుని వ్యవసాయం చేస్తున్నాడా? కూలి చేసేవాడు నీడలో కూర్చుని పని చేస్తున్నాడా? కడుపు కాలుతున్నా, ఎండలు మండుతున్నా వాళ్ళ కష్టాలు చెప్పుకుందామని నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పడే కష్టం ముందు నాదెంత? పొద్దున పనిలోకి పోతే మధ్యాహ్నానికి పోయి తినేసిరా పోరా అంటారు. మా రెడ్డి ఒక్కడేనే కాళ్ళు కడుక్కోరా తినేసి పనిలోకి పోదాము అంటాడు. వాళ్ళ నాయన బతికుండగా ఎప్పుడూ మన నాశనాన్నే కోరుకున్నాడన్నా. అట్లాంటి కూతురికి మనం సాయం చేసేదేందన్నా? మన గడపతోకి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయమేంద్రా? Hi, this is Heba Patel. Please subscribe to LOTV.